హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీలో చాలామంది ఆల్రెడీ చూసేసి ఉంటారన్నమాట తను ప్రెగ్నెన్సీ రివీల్ వీడియో అనేది. సో మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఎంతోమంది మంచి విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ చేశారు. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాంట్లో అలాగే చెప్పడం జరిగిందనమాట, పార్ట్ 2 నా ఫ్యామిలీ రియాక్షన్స్ కూడా పెడతాను అని చెప్పాను. సో చాలామంది అక్క పార్ట్ 2 ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నారు, ఇంకా ఎందుకు లేట్ అని చెప్పేసి చాలామంది అడిగారు. సో ఈ మధ్యలో కొంచెం నాకు సిక్, అంటే నేను ఆబ్వియస్లీ అందరికి తెలిసిన విషయమే, ప్రెగ్నెన్సీలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. సో అలా నాకు కొంచెం ఒంట్లో బాగాలేకుండే, అందుకే కొంచెం లేట్ అయింది. బట్ హియర్ ఈజ్ అ వీడియో. అండ్ పార్ట్ 2 వీడియో అంటే స్పెషల్గా అంటూ అందరితో రియాక్షన్స్ అట్లా ఏం లేదు. అలేఖ్యకి చాలా క్లోజ్ అయిన ఫ్యామిలీ. సో సో మా కాళ్ళు కడిగిన వాళ్ళు, పీటర్ మీద కూర్చున్న వాళ్ళు తన పెద్దమ్మ పెద్దనాన్న అండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ సిస్టర్ పెద్దమ్మ. సో ఈ రెండు ఫ్యామిలీస్ చాలా కనెక్టెడ్ అన్నమాట. సో వీళ్ళకి చెప్దాము ఫస్ట్ అనుకుంది. తర్వాత ఎలాగో ఒక చిన్న ఈవెంట్ ఉంది, దాంట్లో అందరం కలుస్తాము, సో అట్లా మా ఫ్యామిలీ అంతా కూడా చెప్తాను ఎలాగో అని అనుకుందన్నమాట. సో ఈ విషయం మాకు తెలిసిన తర్వాత ఒక 1 month వాళ్ళకి చెప్పకుండా ఆపడం జరిగిందనమాట. సో ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఉండింది. సో అంటే మాకు December 26th మాకు కన్ఫర్మ్ అయిన తర్వాత Jan 27, 28 వరకు కూడా చెప్పలేదు మేము. ఎందుకు అని అంటే దానికి ఒక రీజన్ ఉంది. అంటే డాక్టర్ 6 weeks or 8 weeksలో ఒక స్కాన్ చేస్తాను, ఇంటర్నల్ స్కాన్. సో దాని తర్వాత మీ క్లోజ్ సర్కిల్కి మీరు చెప్పుకోవచ్చు అని చెప్పేసి చెప్పిందనమాట. బికాస్ ఆ స్కాన్లోనే బేబీ ఫస్ట్ హార్ట్ బీట్ అనేది మనకి వినిపిస్తుంది. సో ఆ హార్ట్ బీట్ వినిపించిన తర్వాత దెన్ ఇట్స్ సేఫ్, సో యూ కెన్ రివీల్ అని చెప్పేసి తను చెప్పింది. తను అన్నట్టే నేను కూడా వెయిట్ చేశాను. అండ్ నాకు లోపల ఎంత చెప్పాలని ఉన్నా కూడా నేను ఖచ్చితంగా కొంచెం వెయిట్ చేద్దాంలే, టైం తీసుకుందాంలే అని చెప్పేసి వెయిట్ చేశాను. మధ్యలో కొంతమంది డౌట్ కూడా వచ్చింది. సో మధ్యలో మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉండే. సో ఫంక్షన్కి నేను వెళ్ళలేదు, మా ఆయన, మా అత్తయ్య, మామయ్య వెళ్ళారనమాట. సో అందరూ ఇంకా మా రిలేటివ్స్ ఏమైంది నువ్వెందుకు రాలేదు అని చెప్పేసి నాకు మెసేజ్ చేశారు. కొంచెం ఇంకా నాకు ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి అండ్ ఇంకా రకరకాలుగా చెప్పారనమాట. సో వాళ్ళకి ఎక్కడో ఒక్కడ దగ్గర కొంచెం డౌట్ వచ్చింది. బట్ స్టిల్ వాళ్ళు ఎప్పుడు షేర్ చేసుకుంటారా అని చెప్పేసి వెయిట్ చేశారు. ఓకే పాజిటివ్ అని తెలిసిన తర్వాత 8 weeks తర్వాత స్కాన్ చేయడం జరిగింది. సో నేను చెప్పినా సరే ఈ స్కానింగ్ అయిపోయిన తర్వాత అట్లా రిపోర్ట్ చూపించి దానిలో కొంచెం మనకు ఆ బేబీ మూమెంట్స్ అవి అంటే పిక్చర్ తెలుస్తుంది కదా. సో ఇలా చూపించి కొంచెం సర్ప్రైజ్గా చెప్పు, ఇంటికి వెళ్ళాక ప్లాన్ చేయన్నా. ఆహా ఇవి ఆగుతాయి కదా, లేదు నేను హాస్పిటల్ నుంచి బయటికి రాగానే వీడియో కాల్ చేసేసిన కార్లో నుంచే ఫోన్లు వెంటనే ఆ రోజు. అండ్ ఆబ్వియస్లీ నాకు ఏదో ఫోన్ కాల్లో ఆడియో కాల్లో చెప్పడం ఇష్టం లేదు ఫస్ట్ నుంచి కూడా. నేను వాళ్ళ రియాక్షన్స్ చూడాలి. నా క్లోజ్ కజిన్స్కి, నా ఫ్యామిలీ వాళ్ళకి చెప్పాను అనమాట. సో మా పెద్దమ్మ పెద్దనాన్న మా పెళ్లి పీటల మీద కూర్చున్నారనమాట. చాలా మందికి డౌట్ వచ్చింది అసలు వాళ్ళు ఏమవుతారు, ఎవరు అని చాలాసార్లు అడిగారు. సో మా నాన్న ఎక్స్పైర్ అయ్యారు కాబట్టి మా పెద్దమ్మ పెద్దనాన్న పీటల మీద కూర్చున్నారు. వాళ్ళు చాలాసార్లు అన్నారనమాట, ఇంకా ప్లాన్ చేసుకుంటారా, ఇంకెప్పుడు రా అని చెప్పేసి చాలా అడిగారు. సో ఫైనల్గా ఇంకా వాళ్ళు అన్నది నిజమైంది అండ్ వాళ్ళతో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకోవాలి అని చెప్పేసి నేను వెయిట్ చేశాను. సో యాక్చువల్లీ తను వీడియో కాల్ చేసిన వెంటనే నేను ఏం చేశాను అంటే నా ఫోన్ తీసుకొని కొన్ని సీన్స్ అనేవి క్యాప్చర్ చేశాను, అవి ఇక్కడ వేస్తాను చూడండి. అండ్ వాళ్ళు చాలా పాపం న్యాచురల్గా ఉన్నారు అండ్ లిటరలీ అంటే వాళ్ళకి ఏం తెలియదు కదా. సో వాళ్ళు ఎలా ఉన్నారో అలా వీడియో కాల్ యాక్సెప్ట్ చేశారు. చిన్నగా కనిపించింది. హాయ్ హాయ్ మమ్మా, హాయ్ మామా. థ్యాంక్ యూ. హాయ్ బర్రు మామా, థ్యాంక్ యూ. హాయ్ సంజయ్ తాత, థ్యాంక్ యూ బాబాయ్. ఎప్పుడు వచ్చారు? గుడ్ న్యూస్ చెప్తున్నావా? హాయ్ తాత. ఇప్పుడే టెస్ట్ అయింది, స్కాన్ అయింది. థ్యాంక్ యూ. హాయ్ అక్క. ఏం లే, అలా బయటకు వచ్చాం. యా కలుద్దాం తొందరలో. హాయ్ అత్త.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తొందర ఇస్తాం. నవీరన్ ఎక్కడున్నాడు? ఏం చెప్పకు. హాయ్ అన్నా. సారీ, హాయ్ మామా. థ్యాంక్ యూ సో మచ్. చేసుకుందాం. యా అంటే మొన్నే కన్ఫర్మ్ అయింది. ఇక సరే కొంచెం రేపటికి 3rd month పడుతుంది. థ్యాంక్ యూ పెద్దమ్మా. థ్యాంక్ యూ. ఉన్నాడు, ఇగో వీడియో ఇస్తున్నాడు. థ్యాంక్ యూ బా. అంతే. హాయ్ అత్త. థ్యాంక్ యూ సో మచ్. హలో. హాయ్. ఏం చేస్తున్నారు? మీట్ మై స్మాల్ బేబీ హియర్. యా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సూపర్. ఇప్పుడు మీ ఇంటికి వద్దామని బయలుదేరినా. రమ్మంటావా వద్దంటావా? అబ్బా నేను ఎందుకు వద్దంట. మనం సప్పుడు చేసలేవు. మీట్ మై స్మాల్ బేబీ హియర్. యా. సో చూసారు కదా ఇందాక వీడియోలో అంతా అందరు ఎంత మంచిగా రియాక్ట్ అయ్యారో. సో అందరు కూడా కంగ్రాచులేట్ చేశారు. పార్టీ అని చెప్పేసి ఫుల్ హ్యాపీ ఫేసెస్, స్మైల్స్ కనిపించాయి అనమాట. అండ్ ఒక స్పెషల్ రియాక్షన్స్ అయితే వీళ్ళ కజిన్స్వి, చిన్నపిల్లలవి. వాళ్ళ గురించి చెప్పసలు. అంటే మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో లాస్ట్ 15 years నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం అనమాట. అంటే మేము నిజామాబాద్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. సో ఆ పిల్లలు ఆల్మోస్ట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నేను వాళ్ళని చూస్తూ ఉన్నాను అనమాట. ఐ మీన్ ఇప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్. సో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు నాతో పాటే పెరిగారు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే. సో వాళ్ళు నా పెళ్ళైనప్పటి నుంచి ఇంకా ప్రతిదీ కూడా ఇట్లా ఫుల్ మా ఇంటికి రావడం, మాతో కలవడం, ఎవ్రీ టైం నేను అక్కడికి వెళ్ళినప్పుడు నైట్ అవుట్ చేయడం, ఫుల్ నాతో ఫన్ అనమాట. అండ్ దే లవ్ మీ అ లాట్. సో వాళ్ళతో నేను షేర్ చేసుకోవాలి. బేసిక్గా మా అన్నయ్యలు అంటే ఆబ్వియస్లీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ మా అన్నయ్య పిల్లలు నా బేబీని ఎలా ఫీల్ అవుతారు అని చెప్పేసి చాలా అనుకున్నాను. అండ్ వాళ్ళు వచ్చేసి నేను చెప్పాను, అరే మీకన్నా చిన్న బేబీ వస్తుందా మన ఇంట్లోకి అనగానే వావ్ ఏంటి నిజమా అని చెప్పేసి అసలు ప్రైజ్లెస్ రియాక్షన్స్ వాళ్ళవి కొన్నే క్యాప్చర్ చేయగలిగాము. బట్ సన్మయ్కి ఇప్పుడు 7 years అనుకుంటా. తను తర్వాత సంజన, తర్వాత సహస్ర, సాత్విక్ అని 4 కజిన్స్ వీళ్ళు. సో వీళ్ళు మాత్రం ఒక రేంజ్లో రియాక్ట్ అయ్యారు. నాకు చాలా మంచిగా అనిపించింది వాళ్ళ రియాక్షన్స్ అని వాళ్ళు. సో వాళ్ళు వావ్ ఏంటి అనడం వాళ్ళు. సో వెంటనే వచ్చేయండి కలుద్దామా అంటే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా ప్రస్తుతానికి, సో మళ్ళీ కలుస్తా మీకు అది అని చెప్పామట. అట్లా చెప్పడం జరిగింది. సో అట్లా ఈ విషయం తెలియగానే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వెంటనే, ఐ మీన్ ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా వెంటనే ఇంటికి వచ్చేసారనమాట. 3rd month ఎంటర్ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళిపోదాము, న్యూస్ తెలిసిపోయింది, అలాగే తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి. సో బేసిక్గా ఏంటి అని అంటే మా దగ్గర 1st month అంటే కన్సీవ్ అయిన 1st monthలో ఇంటికి వెళ్ళకపోతే, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే 2nd month వెళ్ళారు ఖచ్చితంగా. సో 2nd month అయ్యాక కంపల్సరీ 3rd month మాత్రమే పంపిస్తారనమాట. సో 3rd monthలో వెళ్తే తప్పు లేదు, ఇంకెప్పుడైనా వెళ్ళొచ్చు అని అంటారు. అండ్ సో దానికోసం అని చెప్పేసి 3rd month కోసం మా అమ్మ చాలా వెయిట్ చేసింది. అసలు నిజం చెప్పాలంటే ఇక్కడ చాలా అంటే నేను షాక్ అయిన విషయం ఏంటి అని అంటే మా అమ్మ అసలు ఒక్క మాట కూడా దాచుకోలేదు లోపల. ఖచ్చితంగా చెప్పేస్తుంది, ఎవరో ఒకరికి చెప్పాలి. ఎందుకంటే లేడీస్ అందరూ అదే ఉంటారు కదా. సో ఖచ్చితంగా ఎవరికైనా చెప్పేసుకోవాలి. ఆబ్వియస్లీ వాళ్ళ బ్లడ్, వాళ్ళ అక్క వాళ్ళకి, అన్న వాళ్ళకి చెప్పుకోవాలని ఉంటుంది. బట్ పాపం వాళ్ళే చెప్పుకోనిలే అని చెప్పేసి నాకు వదిలేసింది. సో అట్లా మా అమ్మ చాలా వెయిట్ చేసి నేను అలెక్కి అయితే ఈ విషయంలో ఛాలెంజ్. నేనేమో అత్త పక్కా చెప్తాను చూడు కంపల్సరీ అని. లేదు మా అమ్మకి స్ట్రిక్ట్గా ఎప్పుడు నేను చెప్పొద్దని, కడుపులో దాచుకుంటుంది మా అమ్మ అని. అంటే అట్లా మేము షేర్ చేసుకున్నప్పుడే నువ్వు చెప్తే బాగుంటుందమ్మా అంటే ఇంకా సరేలే నువ్వు చెప్పిన దానికన్నా ఎక్కువనా అని చెప్పేసి. అంటే ఈ న్యూస్ నేను డైరెక్ట్గా చెప్పాలి, వాళ్ళు నా నోట్తో వినాలి అని చెప్పి ఒక కండిషన్ పెట్టింది. ఎందుకంటే వాళ్ళు నాకు
చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళు నన్ను ఎట్లా అంటే వాళ్ళకి నేను ఒక చిన్న పిల్లని కదా, సో నాకు బేబీ వస్తుందంటే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, మా అన్న వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళందరూ ఎట్లా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి నేను చాలా వెయిట్ చేసిన. సో మా అమ్మ నన్ను ఎక్కడే డిసప్పాయింట్ చేయకుండా చాలా పాపం ఓడ్చుకుందనమాట. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి అలేఖ్యాన్ని తీసుకెళ్ళడము ఆ సీన్స్ అంతా కూడా కొన్ని మళ్ళీ క్యాప్చర్ చేసుకున్నాము, అది ఇప్పుడు వేస్తున్నాం చూడండి. హుషారుగా పెడితే బాగుంటుంది. ఇంకా అసలు స్వీట్లు ఎందుకు పెడుతున్నారు అది కూడా చెప్పాలి. సో మా అక్క she's pregnant right now. So I feel very happy about it. And Baba, congratulations. Thank you. I'm so happy for them. Thank you. Mama అయినందుకు నేను ఇద్దరు బామ్మర్లు వచ్చినామండి. థర్డ్ మంత్ లో పుట్టింటికి తీసుకెళ్ళడానికి వచ్చింది బామ్మర్లు ఇద్దరు. స్వీట్ పెట్టి అది తీసుకోతాడు. మా బాగా ఎంజాయ్ చేయమంటారు. నేను ఇప్పుడే భరత్ ఒక రీల్ ట్రై అయినా అనుకున్నా. అక్కడ ఏమంటాడు వింటున్నావా? అదే చెప్తున్నా. భరత్ ఇప్పుడు ఒక రీల్ ట్రై అయినా అనుకున్నా. సో నేను ఇట్లా అంట ఫస్ట్ లో అనగానే ఆఫ్టర్ మ్యారేజ్ హ్యాపీనెస్ ఈజ్ వెన్ బామ్మర్దులు చెల్లెల్ని ఇంటికి తీసుకుంటారు. అక్కడ అలాగే మా బావకి కళాకారు అంటే చాలా ఇష్టం, సో తీసుకొచ్చా. ఇది అలేఖ్య కోసం కాజు బర్ఫీ అంట. థ్యాంక్ యూ సో మచ్. అదే నువ్వు అని చెప్పేసి ఫస్ట్ బయట రివీల్ చేయలేదు. నీ మొత్తం స్వీట్ పెట్టి అది లోపలికి వెళ్ళిపోయిన తర్వాతే నా చూపించింది బయట. నాకు ఇస్తే బాగుంటుంది. నువ్వు కడుపులో మోస్తూ వాడు బయటనే మోస్తున్నాడు అనమాట అంతా. ఒక్కరిని మోసేవాడు ఇద్దరిని మొయ్యాలి వాడు. అదే కదా. బరువు బాధ్యతలు భుజాల మీద ఎక్కువైపోతున్నాయి. అదే వీళ్ళకి ఫిజికల్ ప్రెషర్ నాకు మెంటల్ ప్రెషర్ మెంటల్ ప్రెషర్ చూసుకోవడంలో అన్నిటిలో బాధ్యతనే కదా. అలా ఇంట్లో అందరం కలిసి స్వీట్స్ని డిన్నర్ చేసుకోనమాట కిందికి బయలుదేరారు. సో ఇక్కడ ఏంటి అంటే ఆ టైంలో మేము కొత్తగా ఈ పక్కన ప్లాట్లో అంతా కూడా మా గార్డెన్ అంతా కూడా వేసామన్నమాట. సో దానికి ఫస్ట్ టైం చూడడానికి వచ్చారు వీళ్ళంతా కూడా రెనోవేషన్ తర్వాత. సో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఆకుకూరలు వేసాము, దాని తర్వాత ఇక్కడంతా కూడా కాయగూరలు ఉన్నాయని చెప్పేసి. సో మీరందరూ చూడొచ్చు. ఒకప్పుడు అంటే ఇది ఆల్మోస్ట్ జనవరి లాస్ట్ వీక్లో అనమాట. సో అప్పుడే కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతుంది. ఫామ్ హౌస్ లాగా మా ఫామ్ హౌస్, మా ఓన్లీ హౌస్ ఇదే. ఆ లైట్ లో ఆ ఎంట్రన్స్ చూస్తే అర్థమైపోతుంది. అంతేనా? చూస్తే అర్థమైపోతుంది. మా అక్కని తీసుకెళ్ళిపోతున్నాను. ఇప్పుడు టైం పాస్ అవుతుందా మీకు? కాదు, టైం పాస్ కాదు మీకు. నువ్వు ఎగ్జాక్ట్ రివర్స్ చెప్తున్నావు అనుకుంటా కదా. నాకు తెలిసి నువ్వు భరత్ ఇప్పుడు చెప్పినా రివర్స్ అనుకుంటా. మీ ఇద్దరికి కాలేదు పెళ్ళిళ్ళు, ఎట్లా చెప్తారు మీరు? ఒకరేమో టైం పాస్ అవుతుంది అంటారు, ఒకరేమో టైం పాస్ కాదు అంటున్నారు. ఎందుకు తెలుసా? కాదు, నీకు ఎట్లా తెలుసు? అదే చెప్తున్నావా? నా ఫ్రెండ్స్ చూస్తున్నా కదా, అబ్బా మా ఆడ హైదరాబాద్ హాయిగా ఉంటుంది. కరెక్టే, పెళ్ళైందంటే మీరు ఫ్రీడమ్ అయినట్టే. వాడు తెలుసా టైం అయితే 9 అవుతుందంటే ఏ మా అథారిటీ ఏం కాదు. సో అట్లా ఈ విధంగా ఒక హస్బెండ్ ఈజీ కనెక్ట్ అవుతారన్నమాట. హస్బెండ్స్ అందరూ కూడా 3rd and 4th month రెక్కలు వచ్చినట్టుగా నాకు ఒక ఫ్రీడమ్ వచ్చింది. అలేఖ్యాని పుట్టింటికి పంపించేసి నాకున్న పెండింగ్ వర్క్స్, నాకున్న కథలన్నీ కూడా తీసేసుకున్నాను. ఇంకా తొందరలో ఒక 4-5 months ఎంజాయ్ చేస్తాడు మా ఆయన. బికాజ్ అట్లేముండదు, నాకు ఇగో ఇట్లే ఉంటుంది. 4-5 months ఎంజాయ్ చేస్తారంటవా? ఇప్పుడు నువ్వు 9th monthలో వెళ్తావా? ఎప్పుడెప్పుడా టెన్షన్ ఉంటుందా? సో ఆ టెన్షన్తో ఉంటామా? డెలివరీ అయిపోయిన తర్వాత అప్పుడు నా కోసం రాడు, ఖచ్చితంగా నా బేబీ కోసం వస్తాడు. సో అది మాత్రం నాకు గ్యారంటీ. ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఫాదర్ బేబీ, ఫస్ట్ బేబీకి ఉన్న ఎమోషన్ చాలా డిఫరెంట్ అని నేను చాలా దగ్గర విన్నాను. సో అట్లా ఏంటి ఇంకొక 4-5 months అనుకుంటున్నారా? నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి కొంచెం లేట్గా వస్తున్నాయి, బట్ నేను 8th monthలోకి అయితే ఎంటర్ అయిపోయాను. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మా బేబీ షవర్, నాకు 5th monthలో అత్తయ్య వాళ్ళు చేసిన బేబీ షవర్ వీడియో అయితే మేము రిలీజ్ చేస్తాము. సో డెలివరీకి ఇంకొక 40-45 days ఉన్నా మేమేంటంటే
అన్ని వీడియోస్ అన్నీ ఇప్పుడు ఒక వరుసగా పెట్టేస్తే ఆ టైం వరకు డెలివరీ అయ్యే టైం వరకు కరెక్ట్ టైంలోనే మనం రివీల్ చేద్దాము అని ప్లాన్ చేసుకున్నాం మేము. మీకు ఎక్కువ వెయిటింగ్ పెట్టకుండా తొందరలో రిలీజ్ చేయాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం అనమాట. యా, ఎందుకంటే ఇప్పుడు 3rd month వీడియో పెడుతున్నారు వీళ్ళు అని అంటే డెలివరీ ఎప్పుడు అవుతుంది ఎప్పుడు పుడతారంటే యాక్చువల్లీ అట్లా ఏమి ఉండదు. చెప్పింది కూడా 7th monthలో కాబట్టి సో వీడియోస్ అన్ని ఇప్పుడు పోస్ట్ చేస్తాం. ఎస్, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ టేక్ కేర్, Bye. బాయ్.